గుంటూరులోని 17వ డివిజన్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మరింత ప్రమాదకరంగా మారాయి. చాకలికుంట, గాంధీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రోడ్డు మీద పెట్టడం పిల్లలకి అందే విధంగా ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తక్షణమే ట్రాన్స్ఫార్మర్స్ ని తొలగించాలంటూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల వల్ల కలిగిన ప్రమాదాలు, అమాయక పిల్లల ప్రాణాలు కోల్పోయిన విధానాన్ని పాంప్లెట్ల రూపంలో వివరించడం జరిగింది. స్థానికంగా ప్రమాదాలు జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించాలని సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం చెప్పారు. ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారిన ట్రాన్స్ఫార్మర్లు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాకలిగుంట ప్రాంతంలో గాంధీనగర్ 2వ లైన్లో ఉన్నటువంటి పోలేరమ్మ టెంపుల్ ఎదుటుగా అంబేద్కర్ ఎలిమెంటరీ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో సుమారుగా 50 మంది పైబడి విద్యార్థులు చదువుకునేటటువంటి పరిస్థితి. అటు ముందు చూస్తే బడి, ఎదుట చూస్తే గుడి. ఈ ప్రాంతంలో ఆ గుడి బడి ఎదుటుగా ట్రాన్స్ఫారం. ఆ ట్రాన్స్ఫారం కూడా ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. 3వ క్లాసు 2వ క్లాస్ చదువుకునేటటువంటి విద్యార్థి చెయ్యి పైకి లేపితే తగిలేటటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు ఎవరికైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఈ ట్రాన్స్ఫారం వల్ల ఎటువంటి హానికరం జరిగితే తప్ప కరెంట్ అధికారులు స్పందించరా? అదేవిధంగా ఈ మున్సిపాలిటీ సిబ్బంది స్పందించదా అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం చూస్తే కడపలో ఏ విధంగా ఒక ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులు స్కూల్ అయిపోయిన తర్వాత భోజనం తిందామని చెప్పేసి ఇంటికి వెళ్తూ ఉంటే పాపం వాళ్ళు చిన్న వయసులో పాపం వాళ్ళు అటు ఇంటికి వెళ్తూ ఉంటే ఆ సైకిల్ మీద కింద పడి ఉన్నటువంటి వైర్ ఏదైతే ఉందో కరెంటు వైరు వాళ్ళు చూసుకోకుండా సైకిల్ పోనీయడంతో అన్యాయంగా పాపం ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయడం జరిగింది. ఇంకో విద్యార్థి పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు చూస్తూ ఉంటే వర్షాలు కూడా విపరీతంగా పడతా ఉన్నాయి. నిన్న రాత్రి గుంటూరు జిల్లా నగరం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడినటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ ఆ స్తంభాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ స్తంభాలకి ఆటోమేటిక్గా కరెంటు పాస్ అవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఈ విధంగా కళ్ళ కట్టినట్టు గత అనేకమైన సార్లు మేము ఏఈ గారిని, విద్యుత్ అధికారులను, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందిని ఈ యొక్క విషయం మీద అనేకమైనటువంటి సార్లు కలవడం జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు స్పందించారో చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ అధికారులకు ఉంది. ఏ విధంగా అయితే మీరు దీన్ని పట్టించుకోకుండా ఎక్కడ మార్చడం కానీ లేకపోతే ఇక్కడ నుంచి తొలగియడం కానీ చెయ్యకపోతే ఎన్ఎస్ఏ పక్షాన చలో విద్యుత్ శాఖ అధికారులు కార్యాలయం, అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.